హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. నాన్న ఒక ధైర్యం, నాన్న ఒక భరోసా, నాన్న ఒక తోడు, నాన్న ఒక భయం, నాన్న ఒక అండ, నాన్న ఒక హీరో. తన బాగు కన్నా పిల్లల బాగును కోరుకుంటూ జీవితాన్నే తన పిల్లల కోసం ధారపోసిన జీవనదాత నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్. ఫాదర్స్ డే కోసం చాలా ఈజీ అండ్ క్విక్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సేమ్ కేక్లా ఉండే ఇన్స్టెంట్ కేక్ని ఎలా చేయాలో చూసేయండి. ఎస్పెషల్లీ ఈ కేక్ని కిడ్స్ కూడా వాళ్ళ డాడ్ కోసం ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఎందుకంటే ఈ కేక్ నో కుక్ నో బేక్. ఈ కేక్ని 2 minutesలో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇన్స్టెంట్ కేక్ కోసం ముందుగా ఓరియో బిస్కెట్స్ అండ్ బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి. ఓరియో బిస్కెట్ చిన్న ప్యాక్ అయితే 2 కావాలి, పెద్దదైతే 1 సరిపోతుంది. ఇక నేను 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వాటిని సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి అన్ని బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓరియో ప్యాకెట్లోని బిస్కెట్స్ని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో ఉండే క్రీమ్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బిస్కెట్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. అందులో కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చూసుకొని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కేక్ బేస్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని బిస్కెట్ మిక్చర్ని కొంచెం ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని బ్రెడ్ పీస్ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది బేస్. ఇలా స్లోగా బిస్కెట్ మిక్చర్ని అప్లై చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో అన్ని బ్రెడ్ పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ కోట్ అయ్యాక సైడ్స్కి కూడా ఇలా స్లోగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ కేక్ రెడీ. కేక్ని మనకి అవైలబుల్గా ఉన్న వాటితో డెకరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ని గ్రేట్ చేస్తున్నాను కేక్ని డెకరేట్ చేయడం కోసం. మనకి నచ్చిన విధంగా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఓరియో బిస్కెట్ని ఇలా హాఫ్గా కట్ చేసి ఇలా పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. బిస్కెట్స్లోంచి తీసిన క్రీమ్ని ఇలా ఒక రోజ్ ఫ్లవర్ లాగా చేస్తున్నాను. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీన్ని ఇలా ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకుంటే ఫైనల్గా ఒక రోజ్ లుక్ వస్తుంది. చూసారు కదా సింపుల్గా ఎలా రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని కింద బేస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కేక్ పైన డెకరేట్ చేసుకోవాలి. మన ఓరియో బ్రెడ్ కేక్ రెడీ టు కట్. ఈ కేక్ని డెడికేటెడ్ టు ఆల్ ద లవ్లీ ఫాదర్స్.
ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.